కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి. ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు. నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ. నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు. అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన ఆయన వెనకాల ఎవరున్నారు ఏమున్నదని. వారిని అడిగితే నాకు చెప్పడా, వారిని అడిగి